చికెన్ గ్రేవీ కర్రీ ఫ్రై చేసి వండుతున్నాను. బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి వేపేసుకోవాలి. కొంచెం గసగసాలు కూడా వేసేసుకోవాలి. ఇవి పొడి చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, పెరుగు, కారం, కొంచెం మనం కళ్ళుప్పు వేసుకుందాం. మసాలాలు పొడి చేసేసుకున్నాం కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ లాస్ట్లో కూర అయ్యాక వేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకోవాలి. ఒక గంట నానబెట్టేసుకోవాలి. కోసం టమాటా, ఉల్లిపాయ మిక్సీ పట్టేయాలి. కొంచెం జీడిపప్పు అయిపోయింది. ఇవి ఫ్రై చేసే అయిపోయినాయి. తీసేసుకుందాం. కడాయి మార్చుకుని చికెన్ నూనె అంతా ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఇది బాగా వేసేసుకోవాలి. పోయింది. కర్మ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకోవాలి. మళ్ళీని వేపుకున్న చికెన్ అంతా వేసేసుకుందాం. ఇది కూర కింద అన్నా తినొచ్చు. మామూలు బిర్యానీ చేసుకుని అందులో కలిపేసుకోవాలి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను బిర్యానీ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు